ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు ఒక రాబోతున్న అతిపెద్ద ప్రమాదం గురించి, ఆ ప్రమాదం ఎందుకు రాబోతుంది, ఆ ప్రమాదం రావడానికి గల గ్రహస్థితి ఏంటి, ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలి, అది ప్రకృతి మీదే ఉంటుందా, మనుషుల మీద ఉంటుందా, జంతువుల మీద ఉంటుందా, ఆ ఉన్నదాని నుంచి ఎలా మనం బయటపడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. మనందరం ప్రస్తుతం నడుస్తున్న కాలం విపత్తులకి, వినాశనానికి, సంఘర్షణలకి మూలమైన గ్రహస్థితి. ప్రజెంటు గురుడు అతిచారంలో ఉన్నాడు. కుజుడితో రాహువు, అలాగే రాహువుతో కేతువు, శని కంజంక్షను, అంటే పాపగ్రహాలైన రాహువు, కేతువు, శని, కుజుడు, ఈ నలుగురు యొక్క ప్రభావం అనేది సమస్త భూమండలం మీద ఉంటుంది. అందులో సూర్యుడు కూడా అనుకూలమైన స్థితిలో లేడు. రాబోతున్న అమావాస్య నుండి మనం సెప్టెంబర్ నెల అమావాస్య వరకు మీకు ఈజీగా అర్థమవడానికి చెప్తున్నాను. ఈ సమయము అతి ప్రమాదకరమైన, అతి భయంకరమైన విపత్తులని మానవాళికి తీసుకొస్తుంది. ఇది ఏదైతే పాపగ్రహాలు ఉన్నాయో వాటి ప్రభావం చేత ప్రకృతి ప్రకోపింపబడుతుంది. మనుషుల్లో ఉన్న ప్రకృతి కూడా ప్రకోపింపబడుతుంది. వీటికి ఈ సమయంలో ఉన్న శక్తి మనని ఎటువంటి ఇబ్బందులు కలగజేస్తుందో చెప్తాను. అలాగే ఈ సమస్య నుంచి శాశ్వతంగా 100% బయటపడడానికి శాస్త్రంలో చెప్పిన పరిహారాలు మీకు చెప్తాను. ఇక్కడ ఏంటంటే చాలామందికి అనుమానాలు ఉంటాయి, ఇవన్నీ సహజంగా వచ్చేవే కదా అని. మీరు ఎవరైనా సరే ఈ వీడియో నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు ఈ జనవరి నెల నుండి ఈ జూన్ నెల వరకు మీకు ఉన్న ఆర్థికమైన వనరులు, అంటే సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, అప్పటికి ముందుకి ఇప్పటికి ఉన్న తేడా ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రాబోతున్న అమావాస్య నుండి మనకి సహజంగా ఆషాఢ మాసం మొదలవుతున్న సమయంలో, అలాగే ఉత్తరాయణ కాలం వెళ్ళిపోవడానికి 15 రోజులు, దక్షిణాయన కాలం మొదలయ్యే 15 రోజులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయము. దీనికి కారణం శని, కేతువు, రాహువు, కుజుడు. ఒక మానసిక సంఘర్షణ. చంద్రుడు ఇప్పుడు కాలంలో అనుకూలంగా ఉంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. చంద్రుడు ఎప్పుడైతే మైనస్లో ఉంటాడో అప్పుడు మానసిక ఒత్తిడితో పాటు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రావటం, అలాగే అనవసరమైన విషయాల్లో మనకన్నా పెద్దవాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, దానితో కేసులు అవ్వటం, దానితో జైలుకి వెళ్ళటం, అలాగే దెబ్బలు తగలటం, కుటుంబంలో భార్య, పిల్లలు, భర్త, కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మాటలకు కూడా గొడవలు రావటం, చేతిలో ధనం నిలబడకపోవడం, సంపాదించిన ధనం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి రావటం, భగవంతుడి మీద నమ్మకం సన్నగిల్లిపోవడం, ఇవన్నీ వీటికి సంబంధించిన కారణాలు. మనకు తెలియకుండానే వ్యక్తులని ద్వేషించటం, బెదిరించటం, దాని ద్వారా అవతల వారిలో మన వల్ల కలిగిన భయం ద్వారా వాళ్ళు మనని నాశనం అయిపోవాలని కోరుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ గ్రహస్థితికి ఉన్న లక్షణం అది. చాలామంది ఏమనుకుంటారంటే, రోజు పూజ చేస్తున్నాం కదా గురువు గారు, రోజు కొబ్బరికాయలు కొడుతున్నాం కదా గురువు గారు,
రోజు వారఫలాలు చూసుకుంటున్నాం గురువుగారు, ఇవేమీ పనిచేయవు. ప్రస్తుతం ఉన్న ఈ గ్రహస్థితికి ఉగ్ర దేవతలని ఆరాధించాల్సి ఉంటుంది. అలాగే శని భగవానుడిని, రాహువుని, కేతువుని, కుజుడిని మనం ఆరాధించవలసి ఉంటుంది. అలాగే ముఖ్యంగా సూర్యుడిని కూడా. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ఇప్పుడు ఎవరికైనా సరే మానసిక ఒత్తిడితో ఉన్నవారు, ఏం చేయాలో అర్థం కాక స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకునేవారు, నిద్ర రాక, వారు ఖచ్చితంగా నేను చెప్పే పరిహారాలని ప్రయత్నించేయండి. ముందుగా కాలం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అలాగే ఇది తెలుసుకునే ముందు మీరు ఎవరైతే మిత్రులు చూస్తున్నారో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా జాతక సమస్యలు ఉన్నా, గృహ సమస్యలు ఉన్నా, మీకు ఎటువంటి సమస్య ఉన్నా దాని గురించి నాతో మాట్లాడి పరిష్కారం తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎటువంటి సమస్యలు రాబోతున్నాయో చెప్తాను. ఈ 25వ తారీఖు నుండి ఈ నెల, వచ్చే నెల 25వ తారీఖు వరకు మనందరం జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటిగా నీటితో ప్రమాదాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సముద్ర స్నానానికి వెళ్ళేవారు, నదీ స్నానానికి వెళ్ళేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏదైనా గుంపులుగా ఉండే కార్యక్రమాలకి, అది మీటింగులకైనా కావచ్చు, లేదా ఏదైనా తిరణాలు లాంటివి కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహువు, కేతువు, కుజుడు ప్రమాదాలని తీసుకువస్తారు. అలాగే రాబోయే రోజుల్లో సముద్రాలలో భూకంపాలు రావడం జరుగుతుంది. ఆ భూకంపాల వల్ల సునామీలు రావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా దక్షిణ భాగం అంటే హిందూ మహాసముద్రము, అలాగే దక్షిణ పసిఫిక్ మహాసముద్రము, ఈ 2 ప్రాంతాలలో సముద్రపు లోపల ఉన్న అగ్నిపర్వతాలు, అలాగే భూకంపాలు రావడం వల్ల జలప్రళయం రావడానికి అవకాశం ఉంది. ఇది మనం చాలా పాత వీడియోల్లో కూడా చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఎవరైతే వ్యక్తులు ఉంటారో సముద్రంలో వేటకు వెళ్ళేవారు కానీ, అలాగే సముద్రానికి సరదాగా చూడటానికి వెళ్ళి స్నానాలు చేసేవారు కానీ, ఈ 2 నెలల సమయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే ముఖ్యంగా మీరు అగ్ని సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. సరదాగా అగ్నితో ఆడుకోవద్దు. వంటగదిలో మీరు స్టవ్ని వెలిగించిన తర్వాత ఆపారా లేదా చెక్ చేసుకోండి. అలాగే వాహనాల ద్వారా మీరు నడిపే వాహనాన్ని వేగంగా నడపడం వల్ల ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి వాహనం నడిపేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి కారణం కూడా శని, రాహువు, కేతువు, కుజుడే. అలాగే ముఖ్యంగా కరెంటు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి. ఇప్పుడు ఇవి ప్రమాదాలు. ముఖ్యంగా వీటితో పాటు కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. మీరు వీలైనంత వరకు రోజులో ఆడవారు కానీ మగవారు కానీ ఒక అరగంట అయినా సరే మౌన వ్రతం చేయడానికి ప్రయత్నం చేయండి ఈ నెల రోజుల పాటు. ఎందుకంటే నోరు అదుపులో ఉండగలిగితే ఇంటిలో సమస్యలు రావు.
ఇది ఒక పద్ధతిగా మీరు ప్రయత్నించేయండి. అలాగే చిన్నపిల్లల విషయంలో వారికి ఈ కాల ప్రభావం చేత దడుచుకొని జ్వరాలు రావడం జరుగుతుంది. పెద్దవారికి ఈ వాతావరణ విపరీత మార్పుల వల్ల, అతి ఉష్ణం వల్ల శరీరానికి సంబంధించిన వేడి చేయటము, జ్వరం రావటము, జలుబు ఇలాంటివి ఎక్కువగా రావటము, మానసికంగా ఏదో కోల్పోయిన వారిలాగా ఫీల్ అవ్వటము ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువ అవుతుంది. కాబట్టి వీటన్నిటికి మనం పరిష్కారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవి రాబోతున్నాయి. ముఖ్యంగా జూలై నెల, అలాగే ఆగస్టు, సెప్టెంబర్ ఈ నెలల్లో మనం తెలుగువారు ఎక్కడైతే అమెరికా కావచ్చు, అలాగే యూరోప్ కావచ్చు, ఆస్ట్రేలియా, జపాను, సౌత్ కొరియా, నార్త్ కొరియా, సింగపూర్ ఇలా ఈ దేశాల్లో ఉన్నవారు, అరేబియా కంట్రీస్లో ఉన్నవారు, అలాగే సౌత్ ఆఫ్రికా ప్రాంతంలో ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ ప్రాంతాలలో ప్రాకృతికమైన విపత్తులు ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ నదులు, సముద్రాలు ఇలాంటి వాటి ప్రాంతాల్లో కొంతమంది టూర్లు వెళ్తూ ఉంటారు కదా, పర్వతాలకి వెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. పర్వత ప్రాంతాలకి టూర్లకి వెళ్ళకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి. అలాగే దేవాలయ దర్శనము, పుణ్యక్షేత్ర దర్శనము ఇలాంటి వాటికి వెళ్ళవచ్చు. అతి ఎక్కువగా క్రౌడ్ ఉన్న ప్రదేశాలకి వెళ్ళకుండా ఉండడానికి, అంటే కూడికలు ఏదైతే జనాలందరూ ఒక దగ్గర జమ అవుతుంటారు కదా, అలాంటి వాటికి కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ 3 నెలలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ సమస్య నుంచి బయటపడడానికి పరిహారం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మీరు ప్రతిరోజు బద్ధకంగా ఉన్నా సరే ఉదయాన్నే స్నానం చేయండి. స్నానం కంపల్సరీ. లెగిచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయండి. చేసిన తర్వాత మీరు విధిగా మీరు ఏ మతంలో ఉన్నా మీ ఇష్టదైవ నామాన్ని 21 సార్లైనా తలుచుకోండి. సనాతన ధర్మం నమ్మేవారైతే వారు చేయవలసినది ఏంటంటే ఖచ్చితంగా గణపతిని ముందుగా తలుచుకొని తర్వాత మీరు కాలభైరవుడు కానీ, కాళికాదేవి కానీ, పంచముఖ ఆంజనేయ స్వామి అయినా సరే పర్వాలేదు, అలాగే బగలాముఖి అమ్మవారు, ఈ 4 దేవతల్లో ఏదో ఒక దేవత అష్టోత్తరము, శతనామావలు నామైనా సరే మీరు చదవడానికి, మననం చేయడానికి ప్రయత్నం చేయండి. లేదండి మాకు సమయం లేదు అనుకుంటే ముందు రోజుల్లో నిజంగానే మనకు సమయం లేకుండా అవ్వచ్చు. ఇది విధిగా ప్రయత్నం చేయండి. దీనివల్ల పాపగ్రహాలైన ఈ 4 గ్రహాల నుండి వచ్చే విపరీత శక్తుల నుండి మీరు రక్షణ పొందుతారు. ఇది తేలికైనది, అత్యంత తేలికైంది. అలాగే ముఖ్యంగా జాతకంలో మనం శని అనగానే భయపడిపోతుంటాం. ఎవరికైనా సరే శని మహర్దశ, అంతరదశ, విదశ, సూక్ష్మదశ, 7.5 ఏళ్ళనాటి శని, మంచి శని ఉన్నా చెడు శని ఉన్నా ఖచ్చితంగా నేను చెప్పబోయే పరిహారాలు చేయండి. మీ జీవితంలో మీకు ఆపదలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా బద్ధకం తొలగిపోతుంది. అలాగే మీ జీవితంలో మీకు జ్ఞానశక్తి మీకు పెరుగుతుంది. అలాగే ప్రతి కార్యంలో విజయాన్ని సాధించగలిగే శక్తి, సామర్థ్యం మీకు వస్తాయి. ఇది మీరు నమ్మి విశ్వాసంతో చేయండి. నమ్మకం లేని వారు పొరపాటున ప్రయత్నం చేయకండి. అసలు ఇలాంటి వీడియోలు పనులు కావు అనుకునేవారు పొరపాటు చూడకండి. నమ్మేవారు మాత్రమే, ప్రయత్నం చేసేవారు మాత్రమే నమ్మకంతో చేయండి. లేకపోతే చేయమాకండి. ఎందుకంటే నమ్మకం లేకుండా చేస్తే లాభం కంటే నష్టం ఎక్కువ కలుగుతుంది. అలాగే ఈ పరిహారం ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఇది నియమము నెలసరి ఉన్నప్పుడు
పరిహారం చేయకూడదు. అదొక్కటే నియమం. మిగతా ఎటువంటి నియమాలు నిబంధనలు లేవు. మొట్టమొదటిగా మీరు ప్రతిరోజు ఉదయం వంట చేసేటప్పుడు, వంట చేసిన తర్వాత, అన్నం ఉడికిన తర్వాత, కూర ఉడికిన తర్వాత దానిలో కొద్దిగా మొదటి ముద్ద తీసుకొని దానిని 3 భాగాలుగా చేసి 3 ముద్దలు విడివిడిగా తీసుకోవచ్చు. ఆవుకి, కాకులకి, కుక్కకి ఇది మీరు విధిగా ఆహారాన్ని పెట్టండి. పొద్దున్నే క్యారేజ్ పట్టుకెళ్ళిపోతాం గురువుగారు, మేము డ్యూటీకి వెళ్తాము, పని మీద వెళ్తాము, మీరు చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. మీరు తినే అన్నంలో మొదటి ముద్దలు ఇలా మీరు ఈ జీవులకి పెట్టండి. ఈ మూడిట్లో దేనికి పెట్టినా మీ జాతకంలో ఉన్న శని భగవానుడు చెడుగా ఉన్నా మంచిగా ఉన్నా మీ జాతకం మారుతుంది. ఇది మొదటి ఉపాయం. రెండవది, మీరు ప్రతిరోజు చేయాలి ఇది. ఈ సమయంలో ఎక్కడైనా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. మీరు కొద్దిగా ఒక లోటా నీళ్లు తీసుకోండి. దానిలో ఒక స్పూను పాలు కలపండి. ఒక స్పూను పాలు. తర్వాత మీరు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పాలుని మర్రి చెట్టుకి సమర్పించండి. మొదల్లో పోయండి. ఇది ఉదయం స్నానం చేసిన తర్వాత చేయండి. స్నానం చేయకుండా చేయకూడదు. స్నానం చేసిన తర్వాత చేయండి. ఉదయం నుండి సాయంత్రం 6 గంటల్లోపు ఎప్పుడైనా చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇలా చేసిన తర్వాత ఆ మట్టి, తడిచిన మట్టి, మర్రి చెట్టు మొదల్లో ఉన్న మట్టి ఏదైతే తడిచిందో ఆ మట్టిని మీరు బొట్టుగా పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీ జాతకంలో శని మంచి శనిగా ఉన్నా, చెడు శనిగా ఉన్నా, చంద్రుడు బలం లేకపోయినా, భూత ప్రేత పిశాచి బాధలతో బాధపడుతూ ఉన్న, యక్షి కిన్నెర కింపురుష గంధర్వ దేవతాశక్తులతో బాధపడుతూ ఉన్న, తంత్ర మంత్ర ప్రయోగాల ద్వారా బాధపడుతూ ఉన్న మిమ్మల్ని ఏది కూడా ఇబ్బంది పెట్టదు. మీరు రోజు చేస్తే, మీరు ఈ ప్రయోగం గనక మర్రి చెట్టు దగ్గర గనక రోజు చేస్తే, రోజు బొట్టు పెట్టుకుంటా ఉంటే మీకు శని భగవానుడు అత్యంత అద్భుతమైన యోగకారుడుగా మారతాడు. ఈ సమయం బాగోలేదు, ఇది మీరు ఎక్కడైనా చేయండి. మా దగ్గర చెట్టు లేదు గురువుగారు, నర్సరీలో దొరుకుతుంది. కుండీలో పెట్టుకోండి. చక్కగా మీరు ఇంటి దగ్గర దక్షిణ దిశలోనో పడమర దిశలోనో పెట్టుకొని చేయండి. అపార్ట్మెంట్లో గురువుగారు టెర్రస్ పైన పెట్టుకోండి, లేదా కింద పోర్టుగోలో పెట్టుకోండి. మేము ఊర్లో ఉంటాం గురువుగారు, మా దగ్గర లేదు. మీరు రోడ్డు పక్కన ఎక్కడైనా చెట్టు పెట్టండి. కాలువ గట్టు మీద పెట్టండి, నది గట్టు మీద పెట్టండి, రోడ్డు పక్కన పెట్టండి. ఇలా మీరు నీళ్లు పోస్తూ రోజు చేయండి. మీ అదృష్టాన్ని మీరు మార్చుకున్నవారు అవుతారు. శని భగవానుడు మీకు అత్యంత అద్భుతమైన యోగాన్ని కలగజేస్తాడు. దోషాలు ఉన్నప్పటికీ, అది 7.5 ఏలునాటి శని కానీ ఏ శని ఉన్నా సరే, మీకు జరగబోయే ప్రమాదాల నుండి మిమ్మల్ని రక్షింపబడడానికి ఈ ఉపాయం రామబాణంలా పనిచేస్తుంది. ఇది చేయటం వల్ల ఇంకేం పెరుగుతాయ్యా? సంపద పెరుగుతుంది. దీర్ఘకాలిక అప్పులతో బాధపడుతున్న వారు ఈ ప్రయోగం చేయడం వల్ల శని మీకు లాభకారకుడిగా మారి మీకు కోరుకున్న ధనాన్ని ఇస్తాడు. ఇక్కడ మీరు శని ఒక్కరే అనుకోమాకండి. రాహువు, కేతువు, చంద్రుడు, అలాగే కుజుడు కూడా బలపడతారు. ఎలా గురువు గారు, మీరు ఏమన్నారు బాగానే ఉంది, అంత తేలిగ్గా పని అవుతుందా? గ్యారంటీగా. మట్టి కుజుడు, పాలు చంద్రుడు, నీరు చంద్రుడు. మీరు ఏదైతే చెట్టు దగ్గరికి వెళ్ళారో సాక్షాత్తు శివభగవానుడు, భైరవుడు, సమస్త దేవతలు, సమస్త భూత ప్రేత పిశాచ గణాలు, దేవతా గణాలన్నీ అక్కడే ఉంటాయి. ఎవరైతే నమ్మకంతో విశ్వాసంతో ఇది చేస్తారో వారికి యోగం కలిసి వస్తుంది. ఇప్పుడు కేతువు బాగోలేదన్నారు కదా, రాహు బాగోలేదన్న కదా, మేము వేరే దేవతారాధన చేస్తున్నాము. నిర్భయంగా చేయండి. కానీ ఒకటే గుర్తు, ఎవరిని దూషించవద్దు. నోరు ఉంది కదా అని ఎదుటి వారిని దూషిస్తే మీ జీవితంలో
మీరు కోలుకోవడం కూడా కష్టమైపోద్ది. ఈ సమయానుగున్న శక్తి లాంటిది. దుష్కర్మల యొక్క స్థితి మనిషిని సర్వనాశనం చేస్తుంది. మనం ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం తంత్రము, మంత్రము, యంత్రాలు, తాంత్రిక పదార్థాలు పెట్టుకున్నప్పటికీ కూడా ఈ సమయంలో మన మానసిక స్థితి సరిగా లేకపోతే అవి మనకి ఫలితాన్ని ఇవ్వవు. అంటే చంద్రుడి యొక్క స్థితి బాగోకపోతే తంత్రము కూడా మీకు పని చెయ్యదు, మంత్రము కూడా మీకు పని చెయ్యదు. కాబట్టి మనసు బాగుండాలి, ఇవన్నీ బాగుండాలంటే ఖచ్చితంగా ఈ ప్రయోగాన్ని చేయాలి. ఇంకొకటి, ఇక్కడ మీకు తెలిసి కానీ తెలియక కానీ ఆడవారిని అస్సలు పొరపాటును కూడా దూషించవద్దు. కుటుంబ సభ్యులైనా బయట వారినైనా సరే నోటుకు వచ్చిన మాట్లాడవద్దు. మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నవారు అవుతారు. శక్తి రూపంగా ఉన్న స్త్రీకి ఎవరైనా సరే మంచి చెడుతో సంబంధం లేదు, మనం దూషించకుండా ఉంటే మంచిది. అలాగే ప్రాకృతిక పరంగా ఈ ప్రయోగం చేయటం వల్ల రక్షణ పొందుతాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఈ కాలంలో, రాబోతున్న కాలంలో ప్రమాదాలు పొంచి ఉంటాయి. కాబట్టి మీ దగ్గర డబ్బుని, ఒక నెల రోజులు 2 నెలలకు సరిపడా డబ్బుని, అలాగే వస్తువులని, కూరగాయలు కావచ్చు, బియ్యం కావచ్చు, ఇలాంటివి మీరు మీ దగ్గర పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. వానాకాలం సహజంగా రేట్లు పెరుగుతాయి కాబట్టి అనుకోండి, డబ్బులు కూడా ఉంచుకోండి. అలాగే అగ్ని సంబంధితమైన రోగాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటాయి. అందులో దానికి కారణం సూర్యుడు. ప్రతిరోజు కూడా మీరు వీలైతే సూర్యుడికి నమస్కారం చేయండి, మర్చిపోకుండా చేయండి. మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కానీ, పార్కుల్లో కానీ, రోడ్డు పక్కన కానీ మీరు రావి చెట్టు, మర్రి చెట్టు, నేరేడు చెట్టు, చింత చెట్టు, వేప చెట్టు, జమ్మి చెట్టు, అలాగే ముఖ్యంగా ఇది దొరకడం కష్టం, మోదిగ చెట్టు, తెల్ల మోదిగ అయితే బెటరు, దొరకదు, కానీ మోదిగ చెట్టు అని పర్వాలేదు. అలాగే అత్తి చెట్టు అంటే మేడి చెట్టు. ఈ చెట్టులో లేదంటే వీటిలో మనకి రెగ్యులర్గా దొరకవు కాబట్టి మనకి నర్సరీల్లో కానీ దొరుకుతాయి. కానీ మామిడి చెట్టు రెగ్యులర్గా దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చాలామంది సమ్మర్లో టెంకలు తింటాము, పాడేస్తాం, మొక్కలు కూడా వచ్చి ఉంటాయి. ఎందుకంటే చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటాయి. మామిడి చెట్టునైనా సరే ఎక్కడైనా రోడ్డు పక్కన, కాలువ పక్కనైనా సరే గట్టు మీదనే పెట్టండి. ఎందుకు పెట్టాలి అంటే ప్రకృతి మీకు సహాయం చేయాలంటే. ఇది చేయడం వల్ల ప్రకృతి మీకు సహాయం చేస్తుంది, మీకు అద్భుతమైన యోగాన్ని కలగజేస్తుంది. రాబోయే ఆపదలు తగ్గుతాయి. ఇప్పుడు బుధుడు కూడా బాగోలేదు, వ్యాపారం జీరో, ఎవరికైనా సరే జీరో, బాగోదు, డబ్బులు ఉండవు. కాబట్టి మీరు వ్యాపారం చేసేవారు ఖచ్చితంగా మీరు ప్రకృతికి సంబంధించిన పనులు చేయండి. మొక్కలకు నీళ్ళన్నా పోయండి. ఖచ్చితంగా మీకు శ్రీమన్నారాయణ యొక్క కృపాకటాక్షంతో మీకు సంపద పెరగడానికి మార్గాలు తెలుస్తాయి. ముఖ్యంగా ఈ 3 నెలల కాలము జాగ్రత్తగా ఉండండి. ఈ పరిహారం చేయండి. ఇది ఒక్క పరిహారం చేయడం వల్ల శని లాభకారకుడిగా మారితే డబ్బు వచ్చి తీరుతుంది. మీరు అడగచ్చు, గురువు గారు మీరు కోట్లు సంపాదించారా, మీరు చెప్తున్నారు కదా. ఖచ్చితంగా వచ్చింది, అబద్ధం చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. చాలా పరిహారాలు మీకు చెప్పేవి నేను చేస్తాను. ఇవి నేను తంత్ర గ్రంథాలలో, లాల్ కితాబులో ఉన్న వాటిని, పురాణాల్లో ఉన్న వాటిని మీకు షార్ట్ కట్లు చెప్తూ ఉంటాను. ఇక్కడ కొంతమందికి ఎంత చేసినా పని అవ్వడం లేదు గురువు గారు అనేవారు ఒకటే, మీ జాతక పరిశీలన చేయించుకోండి. మీ జాతకంలో రాహువు, శని, కేతువు, కుజుడు ఉంటే మీరు జాతక పరిశీలన చేయించుకున్న మీరు తంత్రము, మంత్రము, హతజోడి, తావీజులు, యంత్రాలు, హోమాలు ఎన్ని చేయించినా మీకు ఫలితం 30% వస్తుంది. నమ్మకం లేకపోతే అసలు ఫలితమే రాదు. ఏ తాంత్రిక పదార్థమైనా సరే నమ్మితే ఫలితం ఇస్తాయి, నమ్మకపోతే ఫలితాన్ని ఇవ్వవు. చాలామందికి అనుమానాలు ఉంటాయి, మేము అంతకుముందు పెట్టుకున్న వాటిని మా దగ్గర ఉన్నాయి గురువుగారు. ఎన్ని ఉన్నప్పటికీ
వాటిని విధి విధానంగా శుద్ధి చేసుకోవడం, పౌర్ణమి సమయంలో శుద్ధి చేసుకోవడం, పుణ్యతిథుల్లో వాటిని ఆరాధించడం చేస్తేనే ఫలితాలు వస్తాయి. ఎవరికైనా సరే ఇబ్బందుల్లో ఉండి రక్ష భయమేస్తున్న వారికి రక్షా తావిధులు కావాలన్నా, ధనాకర్షణ, జనాకర్షణ, విద్య, ఉద్యోగము, వ్యాపారము, కుటుంబం సైక్యత ఉండటం కోసం ఇలాంటి వాటికి మీరు తావిధులు కావాలన్నా, హతజోడి కావాలన్నా, తాంత్రిక వస్తువులు కావాలన్నా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు తీసుకోవచ్చు. మీ గోత్రనామాల మీద మీరు పూజ చేయించుకోవచ్చు. అలాగే యజ్ఞము, యాగము, క్రతువులు, హోమాలు ఇలాంటివి కూడా, నవగ్రహ జపాలు ఇలాంటివి కూడా మీరు ఎవరైనా చేయించుకోవాలనుకునేవారు కాంటాక్ట్ చేయవచ్చు. మీ అందరికి నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇలాంటివి చేయలేకపోతే నిత్యము నామస్మరణతో ఉండండి. మీ ఇష్టదైవ నామాన్ని స్మరిస్తూ ఉండండి. ఇలా చేస్తే మీకు రక్ష కలుగుతుంది. అలాగే నా విన్నపం ఏంటంటే, ఈ వీడియోని మీరు ఎంతమంది మిత్రులకి, అది వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాలో కానీ షేర్ చేయగలిగితే షేర్ చేయండి. ఇది వాళ్ళు తెలుసుకొని మీ మిత్రులు, శ్రేయోభిలాషులు వారి జీవితాల్లో కూడా ఈ ప్రయోగం చేయడం వల్ల మార్పు కలుగుతుంది. ఇది రామబాణం లాంటి ఉపాయం చెప్పాను. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మీకు మనసు పనిచేస్తుంది, జ్ఞానం పెరుగుతుంది, అద్భుతాలు మీరు చూస్తారు. ప్రయత్నించేయండి, ఫలితాన్ని పొందండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఆ పరాదేవత మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రక్షగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.